అందరికీ తెలిసినప్పటికీ కూడా అది సద్వినియోగం దుర్వినియోగం చేస్తున్నాడు. ప్రకృతి వనరులను ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో పెరిగి ప్రకృతిలోనే కలిసిపోతాడు. ఇక ప్రకృతి అంటే ఏంటి? దేవ ప్రకృతిగా ఉన్న నేను, సృష్టి ప్రకృతి రూపంగా ఉన్న సృష్టి, ఈ జగత్తు, ఈ ప్రపంచం సమస్తము కూడా ప్రకృతిలో పుట్టిన ప్రతి ప్రాణి కోటికి అవసరార్థం మానవుడితో సహా కావలసిన వనరులు సమృద్ధిగా ఉన్నాయి. వాటిని సత్కర్మతో దుష్కర్మతో కూడా ఇష్టం వచ్చినట్టుగా వాడేశారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అయితే ఒక తేడా ఉంది. పూర్వం ఏంటి? చెట్లు నాశనం చేసేవాళ్ళు కాదు, గాలి అంటే ఆ నీరు పంచభూతాలు వాటిని కలుషితం చేసేవాళ్ళు కాదు. ఈ విధంగా ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది. అప్పటికి ఇప్పుడు తేడా అది. కనీసం మంచి గాలి, మంచి నీరు, ఆ విధంగా మంచి ఎండ అంటే తగిన విధంగా తగిన కాలం ఎంత కావాలి, ఏది ఆ రుచులు మారిపోయి అన్నీ మారిపోయినాయి వీడు చేసే పొరపాటు వల్ల. ఆనాటి మానవుడు ఈ మాట మానవుడు రేపటి మానవుడు హింస లేకుండా, యుద్ధాలు చేయకుండా, అది యుద్ధాలు తన రాజ్యం కావచ్చు, ఆస్తి కావచ్చు, భార్య గురించి కావచ్చు, బహుభార్యత్వం గురించి కావచ్చు, కొడుకుల గురించి కావచ్చు, దేశాన్ని గురించి కావచ్చు, ఏదో నెపాన హింస చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రతి మానవుడు, సగటు మానవుడు ఏం కోరుకుంటాడు? జీవితాంతం సుఖ దుఃఖాలతో కష్ట సుఖాలతో ఉన్న తాను సాటి వారితో ఇష్టం ఉన్నా లేకపోయినా రాజీ పడి కలిసిమెలిసి సందర్భోచితంగా కష్టసుఖాలను పంచుకుంటూ ఆత్మీయతను పంచుకుంటూ ఎక్కువ కాలం జీవించాలని దేహపర్యంతం తన ధర్మానికి కట్టుబడతాడు. ధర్మాన్ని రెండింటిని ఆశిస్తాడు. అది ధర్మాలు విచక్షణ జ్ఞానం అప్పుడున్న ప్రభుత్వాలను బట్టి మారుతోంది. ధర్మానికి కర్తవ్యానికి ఇలా చేయాలి అలా చేయాలి నియమం లేదు. కానీ ప్రకృతి పరంగా ఏ జంతువులైనా పక్షులైనా వాటి పిల్లల్ని ప్రేమించి వాటి రెక్కలు వచ్చేదాకా ఉంచి విడిచిపెడతాయి. ఇక్కడ మానవ ప్రాణి మానవ సమాజంలో మానవులతో అలా కాకుండా కేవలం నేను నా జర్య భావంతో, అది అజ్ఞాన అహంకారమైనప్పటికీ, కామకోశాలతో ఉన్నప్పటికీ, రాగద్వేషాలతో ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మమతా ప్రేమలతో ఎంతైతే ఉంటుందో ఆ విధంగా అసూయ వాటితో కూడా సర్దుకుని రాజీపడి తాత్కాలికంగా అయినా అందరితో కలిసిమెలిసి ఉన్నట్టుగా నటిస్తారు. కొంతమంది నటించకుండా డైరెక్ట్ అయిపోతారు. డైరెక్ట్గా చంపేయాడి వాడి శత్రువుని తెలుస్తుంది. మనతో ఉన్నవాడు ఆ సమయం చూసి ఇది చేస్తాడు. డైరెక్ట్గా శత్రువుని ఎదుర్కోవటం ఫలానా వాడు నన్ను ఇష్టపడలేదు అని తెలుసుకుని జాగ్రత్త పడతారు. నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. అది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్నింటిలో కూడా ఉంది. ఈ ప్రకృతి జంతువులో కానరాజు.